एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. హిందూ ధర్మంలో శివరాత్రికి ఉన్న ప్రాముఖ్యత ఇంత అంతా కాదు. ప్రతి ఏడాది ఫిబ్రవరిలో శివరాత్రిని ఘనంగా జరుపుకుంటాము. కానీ మాస శివరాత్రి అంటే ఏమిటి అని చాలామందికి తెలీదు. ప్రతి మాసంలో అమావాస్య ముందు వచ్చే చతుర్దశి తిథిని మాస శివరాత్రి అంటారు. మరి మాస శివరాత్రిని ఎప్పుడు ఎలా జరుపుకోవాలి? అసలు మాస శివరాత్రి అంటే ఏమిటి? శివరాత్రి అంటే శివుని లింగోద్భవము అని అర్థము. ఆ తిథిని అనుసరించి ప్రతి నెల జరుపుకునేదే మాస శివరాత్రి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారము లయాన్ని అంటే మృత్యుకారకుడు కేతువు. అమావాస్య ముందు చతుర్దశి రోజు చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు. చంద్రుడు క్షీణదశలో ఉన్నప్పుడు జీవులపై ఈ కేతువు ప్రభావం ఉండటం వల్ల మన ఆహారపు అలవాట్లపై ప్రభావం పడి జీర్ణశక్తి తగ్గుతుంది. తద్వారా మనసు ప్రభావితం అవుతుంది. ఈ సమయంలో మానసికంగా మనసు సమన్వయం కోల్పోవటం, చంచల స్వభావంగా మారటం, మనోద్వేగాలతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది. తమ సమీపంలో ఉన్న ప్రజలు యొక్క మనస్సు, ఆరోగ్యము, ధనము, ప్రాణాలకి హాని తలపెట్టే ప్రయత్నము తమ ప్రమేయం లేకుండానే చేస్తుంటారు. తద్వారా ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించవచ్చు. మనం అవకాశం ఉన్నంత మేర ప్రతి నెల మాస శివరాత్రి జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అమావాస్య ముందు వచ్చే చతుర్దశి రోజు శాస్త్రీయంగా ఉపవాసం ఉండి సాధ్యమైనంత వరకు ఎక్కువ నీరు తాగుతూ ఉండాలి. ఉదయాన్నే నిద్రలేచి తర్వాత స్నానాధికాలు ముగించుకొని దగ్గరలోని శివాలయం దర్శనమును చేయాలి. అవకాశం ఉన్నవారు వారి శక్తి మేర 5 కానీ 11 కానీ 18 కానీ 21 కానీ 56 కానీ 108 కానీ ప్రదక్షిణలు చేయవచ్చు. శివాలయంలో అభిషేకం చేసిన చెరుకు రసాన్ని భక్తులకు పంచితే ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఆ రోజు ప్రదోష వేళ శివునికి మారేడు దళాలతో లేదా గంగాజలంతో అభిషేకాలు, అర్చనలు చేయటం మంచిది. 3 పూటల వీలైనంత ఎక్కువ సార్లు స్నానం చేయాలి. మంచం మీద కాకుండా నేలపై పవళించాలి. ఈ రోజున శివాలయ సందర్శనం వల్ల దోష తీవ్రత తగ్గుతుంది. సంతానలేమి నుండి విముక్తి లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ప్రతి నెల మాస శివరాత్రికి పిడుగురాళ్ళలోని శివాలయంలో ఉదయము విశేష అభిషేకాలు, మధ్యాహ్నము అన్నాభిషేకము, సాయంత్రము శివపార్వతుల కళ్యాణం జరుపుతారు. ఈ సందర్భంగా శివాలయం ప్రెసిడెంటు చింతా శ్రీను గారు దాదాపు 1000 మంది భక్తులకి భోజన ఏర్పాట్లు చేస్తారు. అలాగే స్వామి కళ్యాణం మీద కూర్చున్న దంపతులు కూడా భోజనం చేస్తారు. సర్వేజన సుఖినో భవంతు, సమస్తానాం సుఖినో భవంతులో ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలనాయాతం న్యాయేన మార్గేణ మహిం మహీసా గోబ్రాహ్మణోభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తానం సుఖినో భవంతు. అలాగే పిడుగురాళ్ళలోని శివాలయంలో ప్రతి నెల మాస శివరాత్రికి అన్నాభిషేకము, శివపార్వతుల కళ్యాణము అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈ నెల అనగా అక్టోబర్ 1వ తారీఖు పిడుగురాళ్ళలో మహాశివరాత్రి జరుపుకున్నారు.